పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కాస్త శారీ ఇవన్నీ ఉన్నాయి. ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏమో టోటలీ చాలా క్రూయల్గా కనిపిస్తోంది. అతను ఆ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు అతని రియాక్షన్ ఏంటి? హీస్ అ స్టేజ్ యాక్టర్ అండ్ నేను ఆడిషన్లో చూసి నేను ఓకే చేశాను. అండ్ ఆబ్వియస్లీ ఐ థింక్ బికాస్ థియేటర్ యాక్టర్స్కి దే విల్ టేక్ ద క్యారెక్టర్ దాన్ని ఓన్ చేసుకుని దాన్ని ఒక ఇన్గ్రెయిన్ చేసుకుని ప్రిపేర్ అవుతారు. ఆ పర్టికులర్ మ్యాటర్ని పెట్టాము. అమ్మాయిలు ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం జాగ్రత్త పడతారు అంటున్నారు. ఏ విషయాల్లో నిజంగా జాగ్రత్త పడాలి అని మీ ఉద్దేశం? ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మామూలుగా మన మనుషులుగా మాట్లాడుతున్నప్పుడు చాలా టైం తీసుకుంటాం ఒకరితో కొంచెం రిలేషన్షిప్ ముందుకెళ్ళటానికి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు చాట్స్లో దాంట్లో ఉన్నారో చాలా ఫాస్ట్గా వెళ్తున్నది. ఎందుకంటే అది మీరు బాడీ లాంగ్వేజ్ చూడలేరు, తను వేరే విషయాలు చూడరు, అదర్వైజ్ ఎలా బిహేవ్ చేస్తున్నాడని. అప్పుడు ఇక్కడ చాట్లో ఏమవుతుందంటే మీకు కట్ టు కట్ లైన్స్ వచ్చేటప్పటికి ఎమోషనల్లీ బాండ్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అసలు కనెక్ట్ అవుతారా? ఎమోషనల్గా ఎలా కనెక్ట్ అవుతుంటారు? ఎమోషనల్గా డైరెక్ట్గా చూడడం వేరు, డైరెక్ట్గా చూడటంతో చాలా టైం పడుతుంది. ఎందుకంటే మీకు అన్ఎడిటెడ్గా మీరు అలా చూసారు మధ్యలో ఎవరితో మాట్లాడాడు, మధ్యలో ఇంకా వేరే దాని గురించి ఏదో చెప్పాడు, ఇన్ని రకాల డేటా వచ్చినప్పుడు మీరు అసెస్ చేసే విధానం వేరు ఉంటుంది. కేవలం మీతోనే కాన్సన్ట్రేటెడ్ టాక్లో చేసినప్పుడు వచ్చే క్లోజ్నెస్ వేరు ఉంటుంది. ఇప్పుడు మీరు ఆన్లైన్లో మీరు చెప్పిన ఒక విషయం మీరు బయట ఉండి చెప్పలేరు, అది అంత ఈజీగా నేను చెప్పేది. ఓకే, ఫిల్టర్స్ లేకుండా మాట్లాడుకుంటుంటారు. ఇంకోటి మీరు ఏ టోన్లో చెప్తున్నారు అనేది ఈచ్ పర్సన్స్ ఇమాజినేషన్లో ఉంటుంది. సో అలా అపార్థం మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కరెక్ట్. కానీ మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఓవర్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అది ఇంకా డేంజరస్. ఓవర్ అండర్స్టాండ్ అంటే ఓవర్ అండర్స్టాండ్ అంటే మీరు ఇప్పుడు మామూలుగా మీరు ఒక కాంప్లిమెంట్ ఇప్పుడు ఐ లైక్ యూ అని పెట్టారు అనుకోండి, ఐ లైక్ యూ అని ఒక టోన్ చదవచ్చు, ఐ లైక్ యూ అని ఒక టోన్ చదవచ్చు. ఈ టోన్ అనేది ఇమాజినేషన్లో ఉంటుంది, వాళ్ళ ఇమాజినేషన్. అందుకే అనుకుంటా ఎస్ మీన్స్ ఫర్ హిమ్, ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్, నో ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్.